పవన్ కళ్యాణ్ అందరూ ఆశిస్తున్నట్లు ముందే ఊహించినట్లు డిప్యూటీ సీఎం వరించబోతుంది. అయితే దానితో పాటు పంచాయతీరాజ్ శాఖను కూడా పవన్ అడుగుతున్నట్లు తెలుస్తుంది. అసలు ఈ పంచాయతీరాజ్ శాఖ ఎందుకు అడుగుతున్నారు? పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అడగొచ్చు కదా. దీన్ని పవన్ ఎందుకు పట్టుబడుతున్నారు? దీనిలో ఉన్న మర్మం ఏంటి? పవన్ కి గ్రామాలంటే మక్కువ ఎక్కువ. గ్రామాలలో ఉన్న పల్లె ప్రజలతో గడపడం అంటే చాలా ఇష్టం. ఇంకా బర్రెలు గొర్రెలన్నా పవన్కి ఇంకా ఇష్టం. అయితే ఆంధ్రాలో 14,000 గ్రామాలున్నాయి. వాటన్నిటితో మంత్రిగా ఒక అనుబంధం ఏర్పరచుకోవచ్చు. అసలు గత ప్రభుత్వాన్ని గద్దె దించడంలో సర్పంచులదే మామూలు పాత్ర ఏం కాదు. సొంత పార్టీల సర్పంచులే జగన్పై తిరుగుబాటు చేశారు. గ్రామానికి సంబంధించిన అన్ని విషయాలు దీనితో లింక్ అయి ఉంటాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ జగన్ ఆల్రెడీ బలోపేతం చేశారు. గ్రామంలోని రోడ్లు, మంచినీరు, డ్రైనేజ్ సిస్టమ్ చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విషయాలు దీనితో లింక్ అయి ఉంటాయి. కాబట్టే పవన్ దీన్ని ఎక్కువగా పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. మిగతా శాఖలైతే సమ్ ఎక్స్టెంట్ వరకు మాత్రమే పనిచేయవచ్చు. అదే పంచాయతీరాజ్ శాఖ అయితే టిల్ ఎక్స్టెంట్ వరకు చేయొచ్చు. ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవచ్చు. దీని ద్వారా జనసేన క్యాడర్ పల్లెల్లో విస్తరించవచ్చు. రాబోయే 2029 ఎన్నికల్లో 175కి 170 స్థానాల్లో జనసేన పోటీ చేయవచ్చు. భవిష్యత్తులో పొత్తులు లేకుండా సింగిల్గానే ముందుకు పోవచ్చు. ఈ దెబ్బతో వైసీపీకి, టీడీపీకి బాగా చెక్ పెట్టొచ్చు అనే ధోరణితో పవన్ సాగుతున్నట్లు తెలుస్తుంది. అందుకే పంచాయతీరాజ్ శాఖను పట్టుబట్లే అడుగుతున్నాడని అనిపిస్తుంది. చాలా మంది ఎంతమందిని చూశారంటే యువతలో, ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ ఎంత కెపాసిటీ ఉండి పెట్టుబడి లేక అలాంటి ప్రతి నియోజకవర్గంలో కనీసం 500 మందిని ఎంపిక చేసి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే పరిశ్రమ కానీ, చిన్నపాటి వ్యాపారం కానీ ఏది పెట్టుకున్నా వన్ టైం డబ్బు 10 lakhs 10 లక్షల రూపాయలు కనుక ఆ యువతకి ఇస్తే ప్రతి నియోజకవర్గంలో ఊహించుకుని 500 మంది దోచేసే వాళ్ళ దగ్గర దోపిడీని ఆపి ఆ డబ్బు తిరిగి యువత, ఆడపడుచుల దగ్గరికి, ఆడపిల్లల దగ్గరికి, సగటు యువత దగ్గర తీసుకొచ్చి మీకు పెట్టుబడి పెట్టేలాగా బాధ్యత జనసేన తీసుకుంటారు. దీనితో పాటు పవన్ కి ఇప్పటి వరకు కాపు నాయకుడుగానే అందరూ భావించారు. అది పోవాలంటే, అందరి వాడు అనిపించుకోవాలంటే రాష్ట్ర నాయకుడిగా మారాలి. రాష్ట్ర నాయకుడిగా మారాలంటే అది ఒక పంచాయతీ రాజ్ శాఖతోనే సాధ్యం. పల్లె ప్రజలు ఒక్కసారి నమ్మితే గుండెల్లో పెట్టుకుంటారు, గుడి కడతారు, దేవుళ్ళ కొలుస్తారు. అదే పాలసీ పవన్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. అందుకే పంచాయతీ రాజ్ శాఖను తీసుకొని పల్లెలను అద్దంలా మార్చి క్యాడర్ని స్ట్రాంగ్ పరిచి పావులు గడుపుతున్నట్లుగా తెలుస్తుంది. వామ్మో, పవన్ మామూలోడు కాదుగా, మాస్టర్ ప్లానే వేశాడు. అటు మిత్రపక్షానికి, ఇటు ప్రతిపక్షానికి మామూలుగా చెక్ పెట్టలేదు.